హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఊరంత వేడుక శ్రీరామ కళ్యాణం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రీరాముని పుట్టినరోజున కళ్యాణం ఎందుకు జరిపిస్తాం? నవమికున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? స్వామివారి తలంబ్రాల వెనుకున్నటువంటి విశిష్టత ఏంటి? ఇత్యాది విషయాలను అందించండి. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త శ్రీ వి రవిశంకర్ శర్మ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రీరామనవమి ఊరంత వేడుక, ప్రతి ఇంట్లోనూ ఒక కళ్యాణం జరిపించుకునేటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాము. సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటాం రామయ్య తండ్రి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించాలి అని. మొట్టమొదటిగా స్వామివారి జన్మదినం కూడా ఇదే రోజున ఉండటం ఏంటండి? నవమి నాడే స్వామివారి జన్మదినోత్సవం కూడా ఉందా? జన్మదినోత్సవం కూడా అని చెప్పడం కంటే కూడా స్వామివారి జన్మదినం మనకి చైత్రశుద్ధ నవమి. కళ్యాణం ఈ రోజు ఉందా అంటే ఇది కాదు అని చెప్పొచ్చు. మరి కళ్యాణం ఈ జన్మదినం రోజు ఎందుకు చేస్తున్నారు అంటే, రాముడు దేవుడు మనకి. రాముడు ఆ రోజు పుట్టినప్పుడు తాను దశరథుడి కుమారుణ్ణి అని చెప్పినప్పటికీ ఒక మానవులందరూ కూడా నాలాగా ఒక మానవ జన్మలో ఉన్నవాళ్ళు కష్టమైన నష్టమైన ఇలా ఉండాలని ఆయన ఆచరించినప్పటికీ మనకి దేవుడు. మనం ఎప్పుడైనా సరే దేవతామూర్తులకి మనకి ఇష్టమైనప్పుడు, లేదా అంటే మనకి ఏదైనా ప్రీతిపాత్రమైనప్పుడు, లేదా మనకు కష్టం కలిగినప్పుడు అయ్యా నీ కళ్యాణం చేయిస్తాం అంటాం. అట్లాగే విష్ణుమూర్తి అవతారాలు ఏవైనా సరే కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటాం. అలాగా ఓ పండగ రోజు, లేదా వారి పుట్టినరోజులలో, లేదా ఏకాదశి, ఇలా ఎప్పుడైనా సరే మనం కళ్యాణం చేయొచ్చు. ఎప్పుడైనా కళ్యాణం చేయొచ్చు అన్నప్పుడు మరి ఇక్కడ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మనం చెప్పుకునేటువంటి ఈ దక్షిణాదిలో రాముడి కళ్యాణం అంగరంగ వైభవంగా చేసుకుంటాం. శ్రీరాముడి కళ్యాణం అంటేనే మనకు పెద్ద పండగగా చెప్పుకుంటాం. అసలు ఈ కళ్యాణం అయితే తప్ప మిగతా వాళ్ళకి కళ్యాణం చేయకూడదు అనేటువంటి ఒక ఆచారం ఉన్నటువంటి సంప్రదాయంలో ఉన్నాం మనం. మరి అలాంటిది రాముడి కళ్యాణం పుట్టినరోజు ఎందుకు చేశారు అంటే, మనకు సుఖం అనిపించినప్పుడు, ఇది చెయ్యాలి అని అనిపించినప్పుడు. ఇది ఎప్పటి నుండి? మనకు రామదాసు ఆయన సరే ఆయన జీవిత చరిత్ర అంతా మనకు భద్రాది కథాకథనాన్ని అనుసరించి ఆయన జీవిత చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. ఆ రామయ్యకు భద్రాచలంలో గుడి కట్టించాలని ఎన్నో కలలు కన్నవాడు. అంతేకాకుండా తన అధికారాన్ని ఈ రోజైతే మనం చాలా వరకు అంటే ఆ రోజు కూడా దుర్వినియోగం చేశాడు అని ఆనాటి తానిషా మహారాజ్ అన్నటువంటి కాలంలో ఆయన ఆ సంతోషంగా రాముడికి కళ్యాణం చెయ్యాలి అన్నటువంటిది మొదలుపెట్టారు. ఇంకా ఇదొకటేనా అంటే, ఎప్పుడు కూడా దేవుడి కళ్యాణం ఎందుకు చేస్తాం? లోక కళ్యాణాన్ని ఆశించి. ఎప్పుడు ఈ కళ్యాణం చేయడం వల్ల ఏంటి అంటే, రాముడి యొక్క గుణగణాలు చెప్పుకుంటాం, రాముడి తత్వం చెప్పుకుంటాం, రాముడు ఎలా ఉన్నాడో చెప్పుకుంటాం, రాముడు ఎలా ఆచరించాడో ఒక మానవుడిగా. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఏదైనా సరే సంతోషం వచ్చినప్పుడు ఆనందపడిపోయి, దుఃఖం వచ్చిపోయినప్పుడు బాగా బాధపడిపోయేటువంటి మనస్తత్వం కాకుండా స్థిర నిశ్చలత్వం కలిగినటువంటి, ఆ స్థిరత్వం కలిగినటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో, ఏ యుగ పురుషుడైతే ఉన్నాడో, ధర్మానికి మారురూపైనటువంటి ఆ స్వామి యొక్క కళ్యాణం చేయడం వెనుక లోక కళ్యాణం ఉంది తప్ప రాముడి పుట్టినరోజు, అది రాముడు పుట్టినరోజుని ఆసరాగా చేసుకుని పుట్టినరోజే లోక కళ్యాణం కోసం మనం చేసుకునేటువంటి కళ్యాణం రామ కళ్యాణం తల్లి. తప్పకుండా అండి. రవిశంకర్ గారు, దీనికి కొనసాగింపుగానే అడుగుతున్నానండి ఒక సందేహం. మామూలుగా మనం ఏ దేవతామూర్తికి సంబంధించినటువంటి కళ్యాణాలైనా అమ్మ చెప్పినట్టుగా మొక్కుకుంటాము, చేస్తాము. అది మన ఇంటి వరకు, లేకపోతే దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తే అందులో మనం పాల్గొనడం వరకు పరిమితం అవుతుంది. కానీ రామయ్య కళ్యాణం అలా కాదు. ఊరంతా పందిరి వేస్తారు, ప్రతి వీధిలో మన ఇంట్లోనే పెళ్లి జరుగుతున్నట్టుగా సామూహికంగా సమైక్యంగా నిర్వహిస్తూ ఉంటారు. ఏంటి రామయ్య తండ్రి కళ్యాణానికే ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? స్వామివారి కళ్యాణం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి? తప్పకుండా. శ్రీరామచంద్రుడు ప్రపంచానికే ఆదర్శ పురుషుడు. తను యొక్క జన్మ త్రేతాయుగంలో జన్మించినప్పటికీ కూడా త్రేతాయుగంలో నవమి రాజు అంటే చైత్రశుద్ధ నవమి రోజు జన్మించారు. కర్కాటక లగ్నయుక్తంలో. మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి తను జన్మించినప్పుడు అభిజిత్ లగ్నం ఉంది. అంటే అభిజిత్ లగ్నం అంటే ఏంటో తెలియాలి అసలు ఫస్ట్. అభిజిత్ లగ్నం అంటే 11-15 నిమిషాల నుంచి 12-15 నిమిషాల వరకు ఉంటుంది. అభిజిత్ లగ్నంలో బ్రహ్మ లగ్నంలాగా చెప్తారన్నమాట. అంటే ఈ యొక్క సమయంలో ఎవరు జన్మించినప్పటికీ, వివాహాలు చేసినప్పటికీ, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి వీటికి లగ్న పట్టింపులు అనేవి ఉండవు. ఇంకోటి ఏంటంటే మహతానాం వివాహం జన్మ నక్షత్రం అని చెప్పి ఒక శ్లోకం ఉందన్నమాట. అంటే మహామహులు వారు పుట్టినటువంటి జన్మ నక్షత్రంలోనే వివాహం చేసుకోవటానికి ఎటువంటి అడ్డంకి లేదు. అదేవిధంగా ఇప్పుడు మన శ్రీరామచంద్రుడు వచ్చేటప్పటికి మనకు మహాపురుషుడు,
మరి అదేవిధంగా అవతార పురుషుడు కాబట్టి తనకి జన్మ నక్షత్రంలోనే వివాహం చేయటం, అదేవిధంగా తను పుట్టినటువంటి తిథి రోజు మనం వివాహం చేయటం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు శ్రీరామచంద్రుడు వివాహం జరిగింది వచ్చేటప్పటికి వైశాఖ మాసంలో జరిగింది. వైశాఖ మాసంలో ఉత్తరా ఫాల్గుని నక్షత్రం రోజు జరిగింది అన్నమాట. అది ఆగమబద్ధంగానే జరిగింది. కాకపోతే ఏమైందంటే దీనికి 2 పర్యాయాలుగా వచ్చేటప్పటికి వివాహం అసలు ఎందుకు జరిగింది, ఇక్కడ చైత్రమాసంలో నవమి రోజు ఎందుకు చేసుకుంటున్నాం అంటే మొదటి రీజన్ వచ్చేటప్పటికి ఇందాక చెప్పినట్టుగా మహాపురుషులకు వచ్చేటప్పటికి వారు పుట్టినటువంటి జన్మ నక్షత్రంలో తిథి రోజే చేయొచ్చు, దానికి ఎటువంటి అడ్డంకి లేదు. రెండో విధం ఏంటంటే మనకు ఈ యొక్క కంచర్ల గోపన్న గారు ఎవరైతే ఎప్పుడైతే అతని జీవిత ఖైదుగా చేయటం జరిగిందో దాని తర్వాత రామోజీ లక్ష్మోజీ రావడం విడిపించడం జరిగింది. ఆయన విడిపించిన తర్వాత ఆ యొక్క దినం వచ్చేటప్పటికి చైత్రశుద్ధ పంచమి రోజు విడిపించారన్నమాట. అంటే చైత్రశుద్ధ పంచమి రోజు విడిపించారు. ఇక్కడ ఆల్రెడీ మనకు వచ్చేటప్పటికి ఇంకా నవమి వస్తున్నది, రాబోతున్నది నవమి వస్తుంది కాబట్టి అది 2 కలిపి ఒకేసారి చేయటం అనేది జరిగింది. అదేవిధంగా మహాపురుషులు ఎవరైతే ఈ యొక్క శ్రీరామనవమి రోజు ఊరూరు పండగలాగా చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మనిషి రూపంలో జన్మించినటువంటి భగవంతుడు మరియు అదేవిధంగా ఆదర్శ పురుషుడు అంటే మనకు ఉన్నటువంటి ఉన్నటువంటి ఏవైతే నారాయణుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ నారాయణుడి అవతారాలన్నిటికీ ఈ యొక్క మానవ అవతారంలో జన్మించి అందరికీ ఆదర్శ పురుషుడిగా ఏకపత్ని వ్రతాన్ని తీసుకోవటము, అదేవిధంగా ఆడిన మాట తప్పకుండా ఉండటము, ఇవన్నీ సుగుణాలు అన్నమాట. ఈ యొక్క సుగుణాలని మనకందరికీ అందించి ఆదర్శ పురుషుడిగా నిలిచాడు. ఊరూరో పండగ చేసుకోవడానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి మనం హిందూ ధర్మంలో వచ్చేటప్పటికి అందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందరూ ఒకటే, భగవంతుడు ముందు అందరూ ఒకటే. అది ఆత్మతృష్ణత కలిగినటువంటి భగవంతుడు అన్నమాట. దీనికి ఒక చిన్న విషయం, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన యొక్క వనవాసం అంతా ముగించుకొని రావణ సంహారం చేసుకొని రావడం జరిగిందన్నమాట. రావణ సంహారం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు వస్తాడో లక్ష్మణుడు రాముడు అంత సభ మొత్తం ఆసీనమైంది. ఆ సభ మొత్తం ఆసీనమైనప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటాడు ఏంటంటే ఎవరన్నా ధర్మం కోసం వచ్చారేమో బయటికి వెళ్ళి చూడమంటాడు అన్నమాట. బయటికి వెళ్ళి చూడగానే అక్కడ ఎవరు ఉండరు. అక్కడ దూరంగా ఒక కుక్క మురుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ శునకాన్ని చూసినటువంటి ఇక లక్ష్మణుడు, ఓ శునకమా నీకేంటి, నీకేదైనా ప్రాబ్లం ఉందా, అంటే నీకేదైనా కష్టం ఉందా అని నేను రామచంద్రుడికి చెప్తాను అంటే, అవును నాకు కష్టం ఉంది కానీ నేను నీకు చెప్పను, నేను శ్రీరామచంద్రుడికే చెప్తాను అంటుంది. సరే అని చెప్పేసి లక్ష్మణుడు వెళ్ళి శ్రీరామచంద్రుడిని అడుగుతాడనమాట. అప్పుడు సరే రమ్మని చెప్పు ఆ శునకాన్ని అంటే శునకం వచ్చి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నేను ఈ యొక్క నగరంలోనే అయోధ్యలోనే ఉంటున్నాను. అయోధ్యలో ఉంటే ఒక బ్రాహ్మణ వీధిలో నేను తింటూ ఉన్నాను, ఎవరైనా పెడితే అది తింటున్నాను. అక్కడ నివసించేటువంటి ఒక భిక్షాటన చేసేటువంటి ఒక భిక్షగాడు నన్ను అకారణంగా కొట్టాడు, కర్రతో కొట్టాడు. నేను కరవలేదు, నేను మొరగలేదు, అయినా సరే నన్ను కొట్టాడు. నువ్వు అన్ని ప్రాణులకి సమానంగా చూస్తావు కదా, ఇప్పుడు నువ్వు నాకు సరైనటువంటి సమన్యాయం చేయాలి అని చెప్పి అడుగుతున్నా అన్నమాట. సరే అంటే అప్పుడు రాముడు ఏం చెప్తాడు, న్యాయం నీ వైపు ఉన్నట్లయితే నువ్వు చెప్పిన విధంగానే నేను శిక్షిస్తానంటాడు. సరే అని చెప్పేసి ఆ భిక్షగాడిని తీసుకొని వస్తారు. ఆ భిక్షగాడిని తీసుకొని వస్తే నువ్వెందుకు దీన్ని కొట్టావు ఈ యొక్క శునకాన్ని అంటే, శునకం ఏం చెప్తుందా, తనేం చెప్తాడంటే, నేను ఆ రోజు నాకు ఎవరు భోజనం పెట్టలేదు, నేను ఎక్కడికి పోతుంటే నా వెనక ఈ శునకం కూడా వస్తుంది, నాకు పెట్టేటువంటి భోజనం దీనికి పెడతారేమో అని చెప్పి ఒక ఆలోచనలో నేను దాన్ని కొట్టాను అంటాడు. నువ్వు చేసింది తప్పే కాబట్టి నీకు శిక్షాపాత్రుడివే అని చెప్పి అంటాడు. సరే నీకు శిక్ష వేయాలనుకున్నప్పుడు ఆ కుక్క ఏం చెప్తుందంటే శ్రీరామచంద్రుడికి, ఇతనికి ఎటువంటి శిక్ష వేయాలని చెప్పి శునకాన్ని అడుగుతాడు. శునకాన్ని అడిగితే శునక ఏం చెప్తుందంటే, ఇతన్ని మీరు గ్రామాధికారిగా చేయండి అంటుంది. గ్రామాధికారిగా చేయడం శిక్ష ఎలా అవుతుంది అంటాడు అన్నమాట. అందరూ మిగతా పక్కన ఉన్నటువంటి మంత్రులందరూ అంటారు. అంటే శునకం ఈ జన్మలో శునకమే, కానీ గత జన్మలో అది రాజు. అంటే మనుషులు గత జన్మలో అది రాజుగా ఉన్నప్పుడు ఎంతో మందికి దానాలు ధర్మాలు చేసి ప్రజల్ని జాగ్రత్తగా చూసుకుంది. అయినప్పటికీ ఈ జన్మలో శునకంగా జన్మించాను. మరి నేను అన్ని దానాలు చేసినా నేను శునకంగా జన్మించానే. మరి ఇలా ఉన్నటువంటి ఒక మనిషి రాబోతున్నటువంటి జన్మల్లో ఏ విధంగా జన్మిస్తాడు? కాబట్టి తను ఏ తప్పు అయితే మనిషి చేస్తాడో దానికి అధికారిగానే ఆ మనిషిని జన్మించాలి. అంటే దొంగతనం చేసేటువంటి మనిషిని ఆ యొక్క కారాగారానికి, డబ్బు ఎక్కడైతే నిల్వ ఉంటుందో దానికి రక్షకుడుగా పెట్టాలి.
ఎందుకంటే తను ఇంకా ఎక్కువ దొంగతనం చేయగలుగుతాడు. ఎక్కువగా దొంగతనం చేసి ప్రజల మధ్యలో ఇంకా ఎక్కువ పాపాన్ని మూట కట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. అంటే శ్రీరామచంద్రుడి యొక్క ధర్మ పరిరక్షణ అనేది ఆ విధంగా ఉంటుంది. అన్ని జీవులకే సమానం, ప్రతి మనిషికి ఆదర్శమూర్తిగా ఉన్నాడు. కాబట్టి శ్రీరామచంద్రుడిని వివాహ కార్యక్రమానికి వెళ్ళి రావడమే కాదు, అతని యొక్క ఆదర్శాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారు. అయితే మా శ్రీరామనవమి అనగానే స్వామివారి కళ్యాణాన్ని చూడటం ఒక్కటేనా, లేకపోతే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఈ రోజు గురించి ఏమన్నా ఉంటాయా? స్వామివారి గురించి కావచ్చు, లేదా మనం ఆచరించాల్సినవి ఏమి వంట పట్టించుకోవాలి, ఎలా ఆచరించాలి, ఎలా ఉండాలి ఆ రోజంతా? దేవుడి కళ్యాణం, దేవుడి కళ్యాణానికి ఊరంతా పెద్దలే అంటారు. కాబట్టి ఇప్పుడు చూస్తే కనుక, అంటే ఇప్పుడు కాదు, పూర్వపు రోజుల్లో అయితే శ్రీరామనవమి అనగానే ఒక వారం నుండి ఎక్కడైతే కూడళ్ళు ఉంటే ఆ కూడళ్ళలో పందిర్లు వేయడం, దేవాలయం ముందు, ఇంకా చెప్పాలంటే ఇంటింటా పెళ్ళిళ్ళు చేసినటువంటి కాలం నుండి ఇప్పటి వరకు కూడా. అయితే మారుతున్న కాలంతో పాటు కొన్ని మారుస్తూ వస్తున్నప్పటికి కూడా రాముడి కళ్యాణం అనగానే అందరూ మాత్రం మా ఇంటి బిడ్డడి కళ్యాణం అనేటువంటి భావన అయితే ఉంటుంది. సరే, ఈ కళ్యాణం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, కళ్యాణం చేయించాలనుకున్న పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు రాముడి కళ్యాణం నిజంగా అప్పుడు ఎలా జరిగింది అనే విషయమైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా. అలాగే రామ కళ్యాణం జరిగేటప్పుడు కేవలం అదొక తంతుగా, అక్కడ కేవలము కళ్యాణం చేసాం, ప్రసాదం తీసుకువెళ్ళండి, ఈ అక్షతలు వేసుకోండి పెళ్ళి అవుతుంది, ఈ అక్షతలు వేసుకోండి ఉద్యోగం వస్తుంది అన్నది అక్కడక్కడ వినబడుతుండొచ్చు. కానీ దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి అంటే, రాముడి కళ్యాణం ఎప్పుడు జరిగిందమ్మా అందరికీ తెలిసిన విషయమే. ఏదో రాముడు విశ్వామిత్రుల వారి వెంట రామలక్ష్మణులు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో శివధనుసు జనక మహారాజు ఇంట్లో ఉంది అంటే, ఈయనే చెప్పాలి అంటే విశ్వామిత్రుల వారు ఒక గురువు, వీళ్ళు ఇద్దరు విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్ట్ చెప్పడం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా, అయ్యా కోదండపాణి నీకు కోదండ విద్యలో చాలా అద్భుతం కదా, అందుకని ఇక్కడ ఒక శివధనుసు ఉంది, దీన్ని చూడమని చూపెట్టడానికే తీసుకువెళ్ళాడు. ఆయన లోపల ఉన్న భావం వేరైనప్పటికీ ఇప్పుడు స్టూడెంట్ కాబట్టి ఆయన కూడా, అయ్యా చాలా బాగుంది, నేను ఒకసారి చూడనా అన్నాడు, తర్వాత ఎత్తనా అన్నాడు, వీళ్ళు ఎక్కి పెట్టాడు. అప్పటికే ఒక నిర్ణయం జరిగినటువంటి జనక మహారాజు వీళ్ళు విరిచారు కాబట్టి తప్పకుండా నా కూతురికి భర్త అనుకున్నాడు. ఇక్కడేం చెప్పాడు, దశరథ మహారాజు కుమారుణ్ణి నేను, మీరేదో అనుకోగానే వివాహానికి నేను సిద్ధంగా లేను, అక్కడ అయోధ్య నగరంలో ఉన్న దశరథ మహారాజుకు ఆయన యొక్క అనుమతి ఉంటే తప్ప వివాహం ఉండదు అన్నాడు. అంటే కన్న తండ్రి యొక్క అనుమతి లేకుండా వివాహం చేసుకోకూడదు అన్న విషయం ఈనాటి పిల్లలకి ఎంతమందికి తెలుసు? అసలు తండ్రి ఇష్టాలు మాకు అవసరం లేదనుకునే పిల్లలున్నా ఈ కాలంలో తప్పనిసరిగా ఈ వివాహం చూసినప్పుడు దశరథ మహారాజు ఆజ్ఞ ఉంటే తప్ప, అంటే ఆ విల్లును విరిస్తే తప్ప, అది అక్కడ ఒక ఎలిజిబుల్ టెస్ట్ పాస్ అయినట్టే. అయినప్పటికీ ఏమన్నాడు, మా నాన్న అనుమతి లేకుండా నేను వివాహం చేసుకోను అన్నాడు. ఇది తండ్రికి ఇచ్చేటువంటి విలువ. ఇంకొకటి పిల్లలకి ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరి తల్లిదండ్రి అయినా సరే మన బాగోగులు మన అమ్మ నాన్న కంటే మనకు ఎక్కువ తెలుసు అని అనుకోవడం అనే ఉండేటువంటి ఒక అవివేకం ఉంది కదా, ఇది అవివేకమే. మన పెద్దలు మన గురించి అన్ని మన యొక్క బాగోగులు తెలుసుకోగలిగిన స్థితిలో ఉంటారు అన్నది కూడా మనకి వివాహం ద్వారా తెలియాలి. ఇక వివాహంలో ముఖ్యంగా ఏం చేస్తారమ్మా, అక్కడ వివాహం అప్పుడు ఇటేదో జనక మహారాజు అయితే తన వైపు ప్రవరంతా ఆయన చెప్పుకొచ్చాడు, ఇటువైపు నుండి వశిష్ఠుల వారు మొత్తం ప్రవర చెప్పారు. దాదాపుగా ఎన్ని అంటే ఆ సూర్యవంశం మొదలైనప్పటి నుండి ఏ చక్రవర్తులు ఎలా పరిపాలించారు, ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు అంటే, మన వాళ్ళు పూర్వం రోజుల్లో చెప్పారు ఏదైనా వివాహం చేయాలంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలని. ఇక్కడ దాదాపు దగ్గర 39వ వంశీకుడైనటువంటి తరం వాడైన దశరథ మహారాజు వరకు చెప్పుకొచ్చాడు కదా. అంటే ఈ తరాల్లో ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు అంటే, గొప్ప అంటే కేవలం ఆర్థిక వ్యవస్థలోనే కాదు, అప్పుడున్నదేంటి రాజ్యం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలని సుభిక్షంగా ఉంచగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వంశం మాది. ఎవరికైనా అక్కడ నా దేశంలో ఉన్న ప్రజల్ని హాయిగా ఎలాంటి ఆపద రాకుండా చూడగలిగినటువంటి సత్తు మాకుంది అని ఇటువైపు అటువైపు వాళ్ళు చెప్పుకున్నారు. జనక మహారాజు ఇంకా ఆయన దగ్గర ఉన్న వేద సభలేంటి, ఆయన జ్ఞాన సభలేంటి, ఆయన ధర్మకార్యాలేంటి అటువైపు ఉన్నాయి, ఇటువైపు అటువైపు ఉన్నాయి. కాబట్టి ఓ రకంగా చెప్పాలంటే సాక్షాత్తు ఆ రాముడు ఆ ఇంట పుట్టాడు, ఈ సీతమ్మ అయోనిజ ఈయనకి కుమార్తెగా లభించింది. అంటే అంత గొప్పనైనటువంటి వంశం యొక్క ప్రవరలు కూడా చెప్పుకుంటారు. ఆ వివాహం చేస్తున్నాము అంటే ఏదో తంతుగా అవుతుందని కాదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నేటి కాలంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అనాలో ఏమనాలో తెలియదు, కానీ మనకెప్పుడు కూడా ఏ బ్రాహ్మడైతే ఆయనే అక్కడ బ్రహ్మ. ఆ బ్రహ్మ చేస్తున్నటువంటి తంతుకు అనుగుణంగానే మన వాళ్ళు మరి
అంటే జీలకర్ర బెల్లమా మనం ఏ రకమైన వివాహ తంతులో ఉన్నటువంటి స్వామి కళ్యాణమైనా మామూలు కళ్యాణాలైనా బ్రహ్మ చెప్పినట్టుగా నడుస్తూ జరిగేటువంటిది ఒకటి. చక్కగా ఇప్పటికి కూడా మనం చక్కగా పుట్టింటి నుండి వచ్చినట్టు ఆ తానేష ఆ రోజు పంపించినటువంటి ఆచారం నుండి ఇప్పటి వరకు కూడా ముత్యాలు తలంబ్రాల కోసం పంపించడం ఇవన్నీ ఒక పెద్ద ఆనవాయితీ. అందుకే చక్కగా ఎవరైతే ఏలుతున్నారో వాళ్ళు తల మీద ఆ బుట్టను పట్టుకొని వచ్చి ముత్యాల హారాలు సమర్పించడం, బట్టలు సమర్పించడం, ఇదంతా ఒక ఆచారం కదా. మరి ఇలాంటి గొప్పనైన ఆచారాలు ఉన్నటువంటి మనం ఆ బ్రహ్మ చెప్పినట్టు వింటూ పెళ్లి చేసుకోవాలి తప్ప, పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట, 7 జన్మల బంధం అని అక్కడి నుండి ఇక్కడి వరకు వస్తున్నటువంటి ఈ కాలంలో పెళ్ళంటే నా ఇష్టం, నా ఫోటోలు నాకుంటే చాలు, ఈ ఫోటోలే జీవితం అనుకుని బతుకుతూ ఫోటోగ్రాఫర్కి మాత్రమే విలువిచ్చేటువంటిది కాదు. ఆ శ్రీరాముడు కళ్యాణం చూస్తే ఆ కళ్యాణంలో ఉన్న ఒక్కొక్క మంత్రపు విలువ తెలిస్తే నేను నా జీవితాన్ని ఎలా కాపాడుకోవాలని నేటి పిల్లలు, నేటి భవిత లేదు పిల్లల ప్రభావంలో పడ్డ పెద్దలు కూడా గ్రహించగలిగే శక్తి రావాలి. అంతే తప్ప గబగబా ఆరాటంగా ఏదో నేను తొందరగా 4 అక్షంతలు వేస్తాను వెళ్ళిపోతాను అని కాదు. శ్రీరాముడి కళ్యాణానికి చక్కగా కూర్చుంటాం, ఇటుపక్క అటుపక్క పెద్దలం మనమే అవుతాం, హాయిగా ఆ ఒక్కొక్క మంత్రాన్ని వింటూ ఉంటాం. ఆ మంత్రంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అన్ని పదాలు తెలుసుకుని అబ్బా ఇంత చక్కగా ఉంది కదా, ఈ కళ్యాణం మనం కూడా మన ఇంట్లో కూడా ఇలా జరిగితే బాగుంటుంది కదా అనే అనుభూతి మనకు అందాలి. ఆ అనుభూతి ఉంటే ఇటు అటు పెద్దల సమక్షంలో కళ్యాణం అంటే ఏంటమ్మా, వివాహం అంటే ఏదో ఊరికే 3 ముళ్ళు 4 అక్షతలు అని ఏదో మనం అలవోగగా కవిత్వం చెప్పినట్టు చెప్పే మాట కాదు. ఇది 7 జన్మల బంధం. ఒక్క కుటుంబం కాదు, 2 కుటుంబాలు మిళితమై ఇటు అటు ఒక బంధుత్వాన్ని ఏర్పరచుకుని ఆ బంధుత్వం ఎప్పటికీ ఉండేలాగా అనురాగం ఆత్మీయత పంచుకునేటువంటిది మరి వివాహం. అలాంటి గొప్ప వివాహ వ్యవస్థ ఎలా ఉండాలో రామకళ్యాణం నుండి మనం నేర్చుకోవాలి. అందుకే భద్రాచలంలో చూడండి, అక్షతలు అనగానే ఏదో కలిపేయండి, ఏదో పోయండి, ఫోటో తీయడానికి వీలుగా పెట్టండి కాదు కదా. ఒక్కొక్కరు గోరుతో చక్కగా ఒలుస్తూ ఉంటారు. మనం రాముడికి తలవాలి వేసేటువంటి ఆ తలంబ్రాల బియ్యము గోరుతో, అంటే ఏ పోటు లేకుండా అలాంటివి చేస్తుంటాం కదా. ఇంత గొప్పగా అంటే ప్రతిదీ పవిత్ర భావన, ప్రతిదీ కూడా ఆ రామయ్య మీద వేసేటువంటి ఆ ఒకరి తల మీద ఒకరు వేసుకునేటువంటి ఆ తల మీద పడేటువంటి ఆ తలవాల యొక్క పవిత్రమైనటువంటి తత్వం ఏంటో తెలుస్తుంది. మనం అంటుంటాం పెళ్ళిళ్ళు అస్తక బంధం అంటారు. అప్పుడు ఈ చేతితో ఈ తల మీద పెట్టుకునేటువంటి ఆ విషయంలో ఒక చక్రం, ఒక వలయాకారం ఏర్పడుతుంది. అక్కడ ఆ ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఓ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి బాలు మొగలు హాయిగా 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆనందంతో ఆ కాపురం నిండుగా ఉంటుంది. మరి ఇవన్నీ పిల్లలకి తెలియాలి కదమ్మా. పిల్లలకే కాదు పెద్దలకు కూడా తెలియాలేమో. ఒక తెరపచ్చికూర పట్టుకోవడం వెనకాతలేముంది, లేకపోతే ఒక జీలకర్ర బెల్లంలో ఉన్నటువంటి తత్వం ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి. పుట్టింటి వాళ్ళు మెట్టింటి వాళ్ళు ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది. అందుకే రాముడు ఈ కళ్యాణంలో కూడా అన్ని వేడుకలు, ముఖ్యంగా మన దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని వేడుకలు మనం చూసుకుంటుంటాం. నిజం చెప్పాలంటే ఓ మంగళసూత్రం మన దగ్గరే ఉంది, ఇంకా ముందు ఉత్తరాదిలో ఉండదు. అయినప్పటికీ ఉత్తర భారతంలో లేనప్పటికీ మనమే, ఎందుకంటే మన ఇంటి ఆడపిల్ల సీతమ్మ, మన ఇంటి అబ్బాయి రాముడు, కాబట్టి మనం అలాగే పెట్టుకుంటాం. ఇంకా ఇది చాలదు అన్నట్టు గోపన్న, అరే నేను ఇంత కష్టపడ్డాను, ఇన్ని చేశాను కదా, ఆ రాముడే లేకపోతే ఎక్కడ నుండున్నాను, ఆయన కూడా ఓ తండ్రి అయ్యాడు, అందుకే సీతమ్మకి ఆయన కూడా ఒక మంగళసూత్రం చేపించాడు. ఇప్పటికీ మనకు అది ప్రత్యక్షం అవుతూ ఉంటుందమ్మా. అద్భుతమ్మా, ఎంత చక్కగా చెప్పారు. అయితే స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణంలో ప్రతి ఘట్టము కూడా అపురూపమైంది కూడా తలంబ్రాల గురించే ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ముత్యాల తలంబ్రాల గురించి ఎందుకు స్వామివారి కళ్యాణంలో తలంబ్రాలకు అంతటి విశిష్టత ఉందండి? ముత్యాలకే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంటుంది. ముత్యం అనేది కడిగిన ముత్యం అని చెప్పి మనం అందరూ అంటూ ఉంటారు. నా ఉద్దేశంలో కడిగిన ముత్యం కానీ కడిగిన మనస్సే ముత్య రూపం అని చెప్పాలి. అంటే మనస్సు అనేది ఆత్మతృష్ణత కలిగినటువంటి, అంటే ఎటువంటి బంధాలకి భగవబంధాలకి దూరంగా ఉండి తనలోనే తన బ్రహ్మతత్వాన్ని కలిగినటువంటి వాడు రాముడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న కథ చెప్తాను. ఇది శ్రీరామచంద్రుడు తన విద్యాబుద్ధులని ముగించుకొని మళ్ళీ తిరిగి అయోధ్యకు వస్తాడు. అయోధ్యకు వచ్చిన తర్వాత వశిష్ఠుడు మరియు అదేవిధంగా జనకుడు ఇద్దరు కలిసి రాముడి గురించి మాట్లాడుతున్నప్పుడు, రాముడు విద్యాబుద్ధులు ముగించుకొని వచ్చిన తర్వాత కొన్ని రోజులు వారి యొక్క తమ్ముళ్లతో బాగా గడిపిన తర్వాత మళ్ళీ ఆశ్రమ దర్శనం కోసం వెళ్తాడన్నమాట. ఆశ్రమ దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మునులని ఋషులని కలవడం జరుగుతుంది. దాని తర్వాత తనకి వైరాగ్య భావన రావడం మొదలవుతుంది అన్నమాట. వైరాగ్య భావన రావడం మొదలైన తర్వాత తను తిరిగి మళ్ళీ అయోధ్యకు రావడం జరుగుతుంది అన్నమాట.
విశ్వామిత్రుడు ఇందాక మేడం గారు చెప్పినట్టుగా విశ్వామిత్రుడు అదే సమయానికి వస్తాడు. విశ్వామిత్రుడు అదే సమయానికి వచ్చి తనకి యొక్క యాగరక్షణ కోసం రామచంద్రులు ఇద్దరు కావాలి అన్నప్పుడు, స్వామి నా యొక్క కుమారుడు ఎప్పుడైతే ఆశ్రమం నుంచి వచ్చాడో తిరిగి తను ఏదో తనలోనే తను మాట్లాడుకుంటూ ఏదో ఒక పరధ్యానంలో వైరాగ్య భావనలో ఉన్నాడు అని చెప్పుంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఈ విధంగా అంటాడు అన్నమాట. అంటే ఒక బాలకుడికి ఈ వయసులో ఉండాల్సినటువంటి లక్షణం కన్నా ఎంతో ఉత్తీర్ణమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సుగుణాలు కలిగినటువంటి రామచంద్రుడిని చూడాలని చెప్పి అడుగుతాడు. చూసిన తర్వాత శ్రీరామచంద్రుడు ఈ విధంగా చెప్తాడనమాట, మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఏముందో చెప్పమంటే, అప్పుడు శ్రీరామచంద్రుడు ఏం చెప్తాడంటే, నాకు ఇవి ఏవైతే ఈ జగత్తులో ఉండేటువంటి ఐశ్వర్యము అదేవిధంగా భవబంధాలన్నీ చాలా చిన్న చిన్నగా కనపడుతున్నాయంటే విశ్వామిత్రుడు చాలా ఆశ్చర్యపోతాడు. వశిష్ఠుడు అప్పుడు ఏం చెప్తాడంటే విశ్వామిత్రుడికి తనకు బ్రహ్మోపదేశం జరిగినప్పుడు ఒక కథని వివరించమని చెప్తాడనమాట. అది వేదవాస మహాముని యొక్క కుమారుడి యొక్క సుఖముని యొక్క కథ అన్నమాట. సుఖముని వేదవాస మహాముని ఎవరో కాదు, మనకు నారాయణ స్వరూపం అన్నమాట. సుఖముని వచ్చేటప్పటికి తన యొక్క సంతానమైనటువంటి యొక్క సుఖముని వేదవ్యాస మహామునికి పుట్టుకతోనే వచ్చేటప్పటికి తనకి మాయా లక్షణాలు అంటే ఈ యొక్క సృష్టి మాయ గురించి తెలుసుకోవాలని చెప్పి ఎంతో కోరికగా ఉంటుంది. ఆ యొక్క మాయ గురించి అన్వేషిస్తూ ఈ భవబంధాల నుంచి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి వేదవ్యాస మహాముని అడిగినప్పుడు వేదవ్యాస మహాముని దాని గురించి సవివరంగా వివరించినా సరే తనకు నచ్చదు. ఎందుకంటే పెరటి వైద్యం అంటే ఇది మనకి ఎప్పటికీ అది చాలా తదుగా చిన్న చూపు అన్నమాట. అంటే ఇంట్లో వాళ్ళు మంచి చెప్పినా సరే అది అంతకు నచ్చదు. అప్పుడు జనకుడిని వెళ్ళి కలవమని చెప్తారన్నమాట. జనకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక సుఖముని లోపలికి రానియకుండా ఆ గేటు దగ్గరే ఒక 6 రోజుల పాటు నిరీక్షింపజేస్తారు. 6 రోజులు ఈ యొక్క సుఖముని అక్కడే ఉన్నప్పుడు తన యొక్క పరీక్షణ అంటే ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు నీకు ఎంత ఆపేక్ష అనేది ఉంది అనేది తెలుసుకోవాలి అంటే ఒక పరీక్షకు నువ్వు లోనవ్వాలి. దాని తర్వాత జనకుడిని కలిసినప్పుడు ఆ సుఖమునికి ఈ విధంగా చెప్తాడనమాట, నీకు మాయ గురించి తెలుసుకోవాలి అని చెప్పి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా మాయా రూపమే కాబట్టి అది కూడా లేకుండా ఆత్మతుష్ణత కలిగినప్పుడు నువ్వు కడిగిన ముత్యంలాగా ఉండగలుగుతూ ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేటప్పటికి మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ముత్యం కూడా వచ్చేటప్పటికి శ్రీరామచంద్రుడి యొక్క పాదాలు తాకి వస్తున్నటువంటి ముత్యాలు ఆ యొక్క నిత్య ఆత్మతుష్ణ కలిగినటువంటి ఆత్మస్వరూపంగా మనం భావించాలి. అవి ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తాయో అది శుభప్రదంగా భావించాలి. అదేవిధంగా దాని వెనకాల ఉన్నటువంటి గాఢార్థం తెలుసుకోవాలి, అది ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో భవబంధాలు ఎక్కువగా మనల్ని మానసికంగా బంధింపజేసేసి మనకు కొన్ని కష్ట నష్టాలకు గురి చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉండేటువంటి ఎప్పుడైతే ఈ యొక్క సమాచార మాధ్యమాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఇటువంటి కథలు చెప్పేటువంటి అమ్మమ్మలు నాయనమ్మలు కూడా ఇంట్లో లేరు. వాళ్ళు కూడా అమ్మమ్మ కూడా ఒక మొబైల్ ఫోను వీడియో యూట్యూబ్ ఛానల్ లేకపోతే అలా అవుతున్నారన్నమాట. అలా అవుతూ ఉంటప్పుడు ఏమవుతున్నారంటే ఇలాంటి కొన్ని విషయాలు మన పిల్లలకి చెప్తే వారి జీవితంలో వారి పిల్లలకి కూడా చెప్పి వారికి ఆత్మజ్ఞాన పరిశీలన అనేది చేసుకోగలుగుతారు. అమ్మ, ముత్యాల తలంబ్రాల గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు. మీ భాష్యం కూడా వినాలనుంది, ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే తలంబ్రాల గురించి ఎవరికైనా వినాలి అని అనిపిస్తుంది. అద్భుత ఘట్టం, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేటువంటి అద్భుతమైన ఘట్టం. అందులో శ్రీరాముల వారి కళ్యాణంలో వేసుకునేటువంటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఇక్కడ శ్రీరాముల వారు పుట్టినటువంటి రాశి కర్కాటక రాశి, అది జలతత్వం కలిగింది. ముత్యం ఇంకోటి ఏంటంటే ఆ రాశి అధిపతి చంద్రుడు, చంద్రమా మనసోజాత అంటారు. ముత్యం అంటే ఆ చంద్రుడికి సంబంధించినటువంటిది, మనసుకు సంబంధించినటువంటిది. అందుకే ఎవరికైనా చల్లని మనసు, చాలా ఆత్మీయంగా ఉండి అమ్మలాంటి మనసు ఉన్నటువంటి వాళ్ళకి ముత్యాల హారాలంటే చాలా ఇష్టం. ఇది జాతకరీత్యా మీరు కావాలంటే పరిశీలించండి. ఆ ముత్యం అంటే అంత పవిత్రమైనది, చల్లదనాన్ని ఇచ్చేది, అమ్మతనం ఇచ్చేటువంటిది. రాముడి గురించి కూడా చాలామంది చెప్తారు, ఒక అమ్మ లాంటి వాడు, నాన్న లాంటి వాడు అని. ఎందుకు అంటే రాముడికి పట్టాభిషేకం చేసే ముందు దశరథరావు వారు అడిగారంట అక్కడ ఉన్నటువంటి వారందరినీ, ఇంకా రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అంటే ప్రజలు మీ అందరి అభిప్రాయం అంటే చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి అన్నారంట. అదేంటి నాయనా, నేను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాను, మరి నేను బాగా పరిపాలించలేదా, మీ మొహాల్లో ఇంత ఆనందంగా ఉంది అంటే, మా రామయ్య ఎవరికి కష్టం వచ్చినప్పుడు అమ్మలాగా,
సంతోషం కలిగినప్పుడు నాన్నలాగా ఆనందిస్తాడు, కష్టం వచ్చినప్పుడు అమ్మలాగా బాధపడతాడు అన్నారంట. అలాంటి అమ్మా నాన్నల తత్వం కలిగినటువంటి రాముడికి ఆ మనసంతా తెలిసేటువంటిది, చల్లని మనసు కనబడితేది కాబట్టి ముత్యాల తలంబ్రాలు ఎంచుకున్నారు. ఇక ఆ ముత్యాలు వేసేటప్పుడు కూడా ఇందాక మీరు చెప్పినప్పుడు వర్ణన అన్నారు కదా, ఎంతో మంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించుకొని ఆ పాటలు అయితే చక్కగా ఆ తలంబ్రాలు పైనుండి పడుతుంటే ఆ ముత్యాలట ఆ దోసిల్లో నుండి అమ్మవారి ఆ అయ్యవారి మీద వేసినప్పుడు ఈయన అసలే నీలమేఘ ఛాయుడు కదా, అందుకని ఈ తెల్లటి ముత్యాలు కాస్త ఈ ఇలా పైనుండి జారుతూ ఉంటే నీళ్ళలాగా కనిపించాయంట. సరే మళ్ళీ ఆ ముత్యాలు అమ్మవారి మీద వేస్తుంటే అమ్మవారి సిగ్గు దెంతర్లో ఈ కెంపుల్లాగా అయిపోయాయట. అవే తెల్లని ముత్యాలు ఎన్ని వర్ణాలో మారాయి. చక్కటి అంటే ఇక్కడ ఏంటి, వీళ్ళిద్దరి ఒకరికొకరు పూర్తిగా లీనమైపోయాయి ఇద్దరి మనసులు. అమ్మ అయ్య అంటే ఎవరండి, ప్రకృతి పరమాత్మ తత్వమే కదా. అందుకని ఆ ఇద్దరి యొక్క ఆ దివ్యమైన భవ్యమైనటువంటి పూర్తి సంయోజన ఏదైతే ఉందో అది మనకు ఆ ముత్యాల తలవాళ్ళలో కనపడతాయి. అందుకని ఆ ముత్యాలు వేస్తారు. సరే ఇప్పుడు మనం ఎన్ని కలిపినా ఏం చేసినా కూడా అందుకే ఇంటికి 2 తెచ్చుకుంటే ఇంట్లో పెళ్లి కాని పిల్లలకి వేస్తే ఆ అమ్మ అయ్యల శక్తి వల్ల మన బిడ్డలకి బాగవుతుందని, అంటే కళ్యాణమో ఉద్యోగమో లేకపోతే ఇంట్లో ఏది ఉన్నా సరే ఇవన్నీ కావాలి అంటే ఆ వారి తలంబ్రాల నుండి వచ్చినటువంటి 2 అక్షతలు మనము పిల్లల మీద వెయ్యాలి అన్నది అలవాటుగా చేసుకున్నాం తల్లి. తప్పకుండా అమ్మా. అంటే దాని కొనసాగింపు. ఇప్పుడు ప్రశ్న అడగండి. ఇప్పుడు మనం శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణం కూడా ఒక్కో క్షేత్రంలో ఒక్కో విధానంలో జరుపుతూ ఉంటారు కదా. ఉదాహరణగా తీసుకోవాలంటే ఒంటిమిట్టలో పౌర్ణమి నాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు ఈ తేడాలనే వచ్చాయి, వీటి వెనుకున్నటువంటి అంతరార్థాలు ఏంటి? మనం మొట్టమొదటి ప్రశ్నలోనే చెప్పుకున్నాం, రాముడి ఇప్పుడు నా ఇంట్లో నా బిడ్డ పెళ్లి చేసుకుంటున్నాను, నా ఇష్టం వచ్చిన తేదీ నేను పెట్టుకుంటాను కదా. ఆయన భద్రాచలంలో ఉన్నటువంటి రామదాసు గోపన్న ఆయన కనిపించింది అప్పుడు, సరే నేను ఈ కష్టంలో నుండి నన్ను ఆ కష్టాలు గట్టెక్కించిన వాడు ఈయనే, సరే ఆయన కళ్యాణం చేద్దామని ఆయన అప్పుడు మొదలు పెట్టాడు. సరే అప్పుడున్న ప్రాంతం బట్టి అలా జరిగింది. మరి ఒంటిమిట్టి కోదండ రామాలయం అది ఎప్పటి నుండో ఉన్నటువంటిది. హనుమత్ జయంతి అని అంటుంటాం మనం ఆ కాలంలో. అక్కడ ఏంటంటే రాముల వారిని ఎంతగానో సేవించినటువంటి ఆ దాసాంజనేయుడు అక్కడ ఆయన పుట్టినటువంటి రోజు అక్కడ కళ్యాణం చేయడం అనేది ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో అని కాదు, మనం పక్కనున్న వాళ్ళే మనం ఒక్కొక్క ముహూర్తం పెట్టుకుంటున్నటువంటి సమయాలు ఉన్నాయి కదా. అలాగే రాముడు కళ్యాణం కావాలి, మొత్తంగా ఎప్పుడైనా కావాలి. అది ఎక్కడ ఎలా అంటే ఒక్కొక్క అక్కడ ఆ దేవాలయానికి లేదా ఆ ప్రాంతానికి వాళ్ళు ఏ ఆచారం అయితే మొట్టమొదటిసారిగా వచ్చిందో దాన్ని కొనసాగింపు చేస్తాం. అందుకని మొట్టమొదటి నుండి కూడా ఒంటిమిట్టి రామాలయంలో మనకి పౌర్ణమి రోజే జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే పూర్తిగా ఆ రోజు మనకు హనుమత్ విజయ యాత్ర అని కూడా మనం చేస్తూ ఉంటాం ఆ చిహ్నంతో. ఇక్కడ భద్రాచలంలో ఈయన అప్పుడు ఆయన తహసీల్దార్గా ఉండి కట్టించినటువంటి దేవాలయంలో కష్టాలన్నీ ఆ కడగండ్లన్నీ తేరిన తర్వాత సాక్షాత్తు ఆ మహారాజే తాను ఒప్పుకున్నాడు, అంటే తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు, రాముడిని మించిన వాడు లేడు అన్నాడు కాబట్టి ఆ రోజు అలాగే కొనసాగించింది. అందుకని ప్రాంతంలో తేడా ఉంటుంది. ఏది ఏమన్నా సరే మొత్తానికి మాత్రం చైత్ర మాసంలోనే జరుగుతుంది, వసంత నవరాత్రుల్లోనే జరుగుతాయి. అంతేకాదమ్మా, మీకు ఇంకా తెలియదు, ఒక్క కళ్యాణం ఒకటే అనుకుంటున్నారు. దాదాపుగా చైత్ర మాసం మొదలైన దగ్గర నుండి హనుమత్ జయంతి వరకు దాదాపుగా కొద్దిగా, ఇంకా నేను చెప్పొచ్చో చెప్పకూడదు కానీ కాస్త శాఖా పరిచయం ఉండి ఆర్ఎస్ఎస్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఇవన్నీ కొద్దిగా ఆ భావం తెలుసుంటే, అంటే అదంతా కూడా హిందుత్వమే కానీ హిందువులుగా పుట్టిన మనందరికీ సగం తెలియకపోయినప్పటికీ వీళ్ళంతా కూడా ఇదంతా కూడా రాముడి మనస్సుతో సీతమ్మ మనస్సుతో నిండినటువంటి వాతావరణం ఈ సమయం. అందుకని ఈ 9 రోజులే కాదు, ఈ 15 రోజులు రామోత్సవాలు చేస్తారు. కళ్యాణం అన్నది అది పరాకాష్ఠకి చెందింది. రామోత్సవం ఎందుకు చేస్తాము, రామోత్సవంలో ఏం చేస్తామంటే రామోత్సవంలో అక్కడ రాముడిని పెడతాం, ఓంకారం చెప్పుకుంటాం, రాముడిని పెట్టిన తర్వాత రాముడి యొక్క గుణగణాలను చెప్పుకుంటాం. ఇందాక అన్నారు కదా, అలాగే ఆయన స్మిత భాషి, పూర్వభాషి, సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, ఈ గుణాలన్నీ ఈ రోజున మానవుడికి కరువయ్యాయి కాబట్టి కష్టాలు ఉన్నాయి. ఆయన అయ్యో నేను ఈ దేశంలో ఈ భూమి మీద మానవుడిగా పుట్టి మానవుడు ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలి, ఏ ధర్మాన్ని ఎప్పుడు విడవకూడదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలని ఆయన మానవ రూపంలోకి వచ్చాడు కదా. మామూలు మానవుడిలాగానే కష్టం వచ్చిన రోజు బాధపడ్డాడు కదా. అలాంటి మానవుడి యొక్క తత్వాలు తెలుసుకుంటే ఈ భూలోకంలో ఈ కలియుగంలో ఈ మానవులకు కష్టాలు
ఇవేవి లేకుండా, అంటే కష్టాలు లేకుండా, అంటే మనిషి అన్నాక పుట్టిన కష్టం అనేది ఉంటుంది, పూర్వజన్మ సుకృతము అనుకోండి, లేదో ఏదైనా ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు పిరికి వాళ్ళగా ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే ఇంకేదో తప్పులు చేయడము, ఇవేవి చేయకుండా నువ్వు మనిషిగా ఉండరా, మనిషిగా ఉంటే ఏం జరుగుతుంది అన్న తత్వం చెప్పడం కోసమే మనం రాముడు వశిష్ఠుల వారి విశ్వామిత్రుల వారి వెంబడి వెళ్తున్నప్పుడు 3 కథలు చెప్తాడు. ఒకటి అక్కడ ఉన్నటువంటి గంగానది గొప్పతనం, రెండవది ఆయన కథే చెప్తాడు, రాజర్షి బ్రహ్మర్షిగా నేను ఎలా మారానను, మూడవది అహల్య కథ చెప్తాడు. ఈ 3 కథలు మనం తెలిస్తే ఏమర్థమవుతుందంటే, ఒక మామూలు మనిషిగా పుట్టినటువంటి వాడు కానీ, మహనీయుడు కానీ మనకి శారీరక శుభ్రత, మానసిక శుభ్రత, రాజర్షి బ్రహ్మర్షి అయ్యాడంటే మొత్తం మానసిక శుభ్రత, ఈ 2 ఉంటే ఒక మనిషి ఇంకొకరిని ఉద్ధరించే శక్తికి వెళ్తాడు. అందువల్లనే అహల్య పునీతగా బయట కనబడింది. అంటే మామూలు మనిషి కూడా మహనీయుడుగా, ఉన్నతుడిగా, ఉన్న స్థానం నుండి ఉన్నతోన్నత స్థానానికి వెళ్ళాలంటే రామకథ వినాలమ్మా. తప్పకుండా. స్వామివారి జననం అని అనగానే అయోధ్య మనకు ఎలా గుర్తొస్తుందో, స్వామివారికి సంబంధించిన కళ్యాణం అనగానే భద్రాద్రి మనకు అలాగే గుర్తొస్తుంది. అసలు ఎప్పుడు ప్రారంభమైంది భద్రాద్రిలో రామయ్య తండ్రి కళ్యాణం అనేది? ఎప్పుడు ప్రారంభమైంది? అసలు ఆ ఘట్టం అంతా ఎలా సాగుతుందండి అక్కడ? ఒక్కసారి వివరించండి. మేరు పర్వతంలో వచ్చేటప్పటికి, యాక్చువల్గా వచ్చేటప్పటికి మన దేశంలో 2 పర్వతాలు మనకు మనం గమనించినట్లయితే, త్రిపురాసుర సంహారం జరుగుతున్నప్పుడు వేళ అన్నమాట. త్రిపురాసుర సంహారం జరుగుతున్నప్పుడు హిమాలయాలు మరియు అదేవిధంగా మేరు పర్వతాలు ఒకరికొకరు పోటీ పడుతూ ఉంటాయి, ఎవరి ఎత్తు పెరగాలని చెప్పి. అప్పుడు అగస్త్య మహాముని వచ్చేటప్పటికి మేరు పర్వతాన్ని అగస్త్య అంటే ఆగం అని చెప్తాడనమాట. అగస్త్య మహాముని వాటికి మేరు పర్వతాల యొక్క పెరుగుదలను నియంత్రించాడు కాబట్టి ఆయన అగస్త్య మహాముని అయ్యాడు. ఆ యొక్క అగస్త్య మహాముని వచ్చేటప్పటికి ఆ యొక్క ప్రాంతంలోనే దండకారణ్య ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాడు. ఆ యొక్క ప్రాంతాల్లో మేరు పర్వతానికి అప్పుడు శివుడు ఈ యొక్క త్రిపురాసుర సంహారాన్ని చేయడానికి మేరు పర్వతాన్ని బాణంగా వాడి, అంటే ధనస్సులాగా వాడి బాణాలు సంధించి త్రిపురాసురుని సంహారం చేయడం జరిగిందన్నమాట. ఇక మేరు పర్వతానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా తన యొక్క పుత్రుడు గురించి వాళ్ళు బ్రహ్మ గురించి తపస్సు చేసిన తర్వాత తనకి భద్రుడు అనేటువంటి ఒక బిడ్డ కొడుకు జన్మించడం జరుగుతుంది. తనకు 11వ రోజున ఎప్పుడైతే దానికి జాతక కర్మ చేస్తుంటారో, ఆ యొక్క జాతక కర్మ చేసినప్పుడు నారదుడు రావడం జరుగుతుందన్నమాట. నారదుడికి ఈ విధంగా చెప్తారు, మాకు ఒక సుపుత్ర ప్రాప్తి జరిగిందని చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళి భద్రుడికి రామోపదేశం చేయడం జరుగుతుంది. రామోపదేశం చేసిన తర్వాత భద్రుడు శ్రీరాముడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు. శ్రీరాముడి గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మ మరియు అదేవిధంగా అఖండ భూమండలము, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భయాందోళనకు గురవుతారు, ముఖ్యంగా ఇంద్రుడు వీరందరూ. వారు వెళ్ళి అప్పుడు బ్రహ్మను అడగగల, బ్రహ్మ ఈ యొక్క తపస్సు నుంచి మనకు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి శ్రీమన్నారాయణుని శరణ పెడితే సరిపోతుంది అని చెప్తారు. శ్రీమన్నారాయణుడు వెళ్ళి ఈ యొక్క ఇంద్రుడు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మీ గురించి భద్రుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు అని చెప్పిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఈ యొక్క భద్రుడి గురించి విని తను అదే విధంగా వచ్చేటప్పటికి, అంటే ఎంతో వేగంగా ఆ యొక్క వైకుంఠం నుంచి భూమండలానికి రావడం జరుగుతుంది. ఆయన వెంటే వచ్చేటప్పటికీ లక్ష్మీదేవి మరియు అదేవిధంగా ఈ యొక్క మనకు శేషం కూడా వస్తుంది అన్నమాట. అంటే ఆయన పబలించేటువంటి నాగు కూడా రావడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళందరూ వచ్చేటప్పటికి అకార ఉకార మకారాలుగా రావడం జరుగుతుంది. అకారము అంటే వచ్చేటప్పటికి మనకు శ్రీమన్నారాయణుడు, మకారము అంటే ప్రకృతి స్వరూపము, అదేవిధంగా ఉకారం మధ్యలో వచ్చినప్పటికీ ఉకారము జీవస్వరూపం అన్నమాట. అంటే జీవస్వరూపానికి, ఆత్మకి, ప్రకృతికి మూడిటికి కలిగినటువంటి వాడు ఓంకారము. ఈ ఓంకార స్వరూపం ఎవరు అంటే సాక్షాత్తు శ్రీరాముడు అన్నమాట. వచ్చి భద్రుడు ముందు ప్రత్యక్షమవుతాడు. భద్రుడు ముందు ప్రత్యక్షమైనప్పుడు భద్రుడు ఏమని అడుగుతాడంటే, నాకు మీకేం వరం కావాలని అడిగినప్పుడు శ్రీరామచంద్రుడిని, నాకు శ్రీరామచంద్రుడిగా నువ్వు శంఖ చక్రాలతో మరియు అదేవిధంగా బాణాలతో కూడి లక్ష్మణుడు మరియు అదేవిధంగా సీతా సమేతంగా నాకు ప్రత్యక్షమని నా మీదే కొలువు ఉండాలని చెప్పి అడుగుతాడు అన్నమాట. అందుకని మన భద్రాచలంలో చూస్తే శంకు చక్రాలు ఉంటాయి. శ్రీరామచంద్రుడికి ఎక్కడ శంకు చక్రాలు అనేవి ఉండవు అన్నమాట. అక్కడ ఉండటం, దాని తర్వాత ఆ యొక్క బలిరెడ్డిపల్లి అనేటువంటి
కొండ అది ఉండటం, దాని తర్వాత 14వ శతాబ్దంలో దీని యొక్క కనుగొనటం అనేది జరిగింది. అక్కడ ఉండేటువంటి బచ్చక్క అనేటువంటి ఒక మహిళ రాత్రిపూట కలలో కనపడటం, దాని తర్వాత ఆ యొక్క మహిళ వెళ్ళి చిన్న పూరిపాక లాంటిది వేసి అక్కడ పూజాది కార్యక్రమాలు చేయటం, దాని తర్వాత ఈ యొక్క గోపన్న గారి మనస్సులోకి ఈ యొక్క ప్రదేశానికి సందర్శించడం, గోపన్న గారి యొక్క ప్రదేశాన్ని సందర్శించే సమయంలో కూడా వచ్చేటప్పటికి ఆ యొక్క ప్రదేశంలో ఎటువంటి నిర్మాణం లేదు. ఆయన వనవిహారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసిన తర్వాత అక్కడ గుడి కట్టాలి, ఎందుకంటే ప్రజలు ఏది కోరుకుంటున్నారో పాలకులు అదే విధంగా నడుచుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడే వచ్చేటప్పటికి సాక్షాత్తు ప్రజాపాలకులుగా అవుతారన్నమాట. ఈ రోజుల్లో కూడా ప్రజలు కోరుకున్నదే ప్రభువులు చేయటం అనేది ఉత్తమమైనటువంటి గుణం. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ దాని తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క ధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి ఈ యొక్క గోపన్న గారిని కారాగారంలో వేసిన తర్వాత ఆయన్ని తర్వాత తానోజీ, అక్కడ లక్ష్మోజీ మరియు రామోజీగా ఇద్దరు రావటం, విడిపించడం జరిగింది. విడిపించిన తర్వాత మేము ఇందాక చెప్పిన విధంగా చైత్ర శుద్ధ పంచమి రోజు విడిపించారు. దాని తర్వాత నవమి రోజు మళ్ళీ కార్యక్రమాలు చేయాలి కదా, అప్పుడు శ్రీరామచంద్రుడికి పుట్టినరోజు కార్యక్రమంతో పాటు వివాహాన్ని కూడా చేయడం జరిగింది అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ యొక్క కార్యక్రమాలకి శ్రీరామచంద్రుడి యొక్క వివాహ కార్యక్రమానికి అన్ని దేవతలు భూమండలంలో ఉండేటువంటి ప్రతి పశుపక్షాదులు అన్నీ వీక్షించాయన్నమాట. కానీ అది ఉదయం పూట మనకు ఎప్పుడు జరుగుతుంది, అభిజిత్ లగ్నంలో జరుగుతుంది. అభిజిత్ లగ్నంలో ఉదయం పూట సూర్యుడు కూడా చూస్తూ ఉంటాడు పైనుంచే, కానీ చంద్రుడు చూడలేడు. ఆ యొక్క చంద్రుడి యొక్క కోరిక మనకు మీరు ఇందాక అడిగిన విధంగా ఒంటిమిట్టలో వచ్చినప్పటికీ చంద్రుడు అడుగుతాడు అన్నమాట, నాకు నేను చూడలేకపోయాను, మరి నాకు ఇప్పుడు నీ యొక్క కళ్యాణం చూసేటువంటి భాగ్యం నాకు ఇవ్వవా అన్నప్పుడు 6 బయట రాత్రిపూట చేస్తారు అక్కడ. అది ఒక మంచి శుభకార్యం. ఎందుకంటే శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణంలో మనకు ఎన్నో గుణగణాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. రామకథ చదవాలి. అసలు రామకథ రామాయణంలోనే వచ్చేటప్పటికీ ఒక సైన్స్ అనేది ఉంటుంది, మరియు అదేవిధంగా పాలిటిక్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత ఏ విధంగా దేశాన్ని పరిపాలించాలి అనేటువంటి నియమాలు, దాని తర్వాత బ్రాహ్మణులు కానీ లేకపోతే పశుపక్షాదులు కానీ దాన ధర్మాలు కానీ ఏ విధంగా చేయాలి, గో సంరక్షణ ఎలా చేయాలి అనేటువంటి అన్ని విషయాలు దానిలో కూలంకషంగా రామాయణంలో ఉంటాయి. రామాయణం పూర్తిగా చదివినటువంటి వాడికి అసలు ఎటువంటి అంటే సైన్స్ అనేది కూడా అవసరమైనప్పటికీ కూడా వారి జీవితంలో చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. రామాయణం అంత మహాకావ్యం అన్నమాట, దాన్ని అంత నిష్ణాతంగా రాయడం జరిగింది. చాలా చక్కగా చెప్పారండి. రామ కళ్యాణంలో మరొక ఘట్టం కళ్యాణం అయిపోయిన తర్వాత పట్టాభిషేకం నిర్వహించడం. అమ్మ, ఈ పట్టాభిషేకం అనేది ఎందుకు చేస్తారు? ఈ ఘట్టానికి కూడా ఎందుకంత ప్రాధాన్యత ఉంది? మా పట్టాభిషేకం అసలు మన అందరం కూడా కోరుకున్నది రామాయణంలో మొట్టమొదట అసలు అరణ్యం వెళ్ళకముందే రాముడికి పట్టాభిషేకం చేయాలి అని దశరథ మహారాజు కోరిక. సరే, పట్టాభిషేకం అనుకున్న సమయంలో మరి కావలసిన కార్యం అసలు కార్యం కాకుండా ఈ పట్టాభిషేకం ఎందుకు అన్నటువంటి స్థితి వచ్చింది. కాబట్టి అంతకుముందు ఆయన వైరాగ్యం అవ్వచ్చు, మందర ఏదో మాట్లాడి ఉండొచ్చు, కైకమ్మ కోరికలు కావచ్చు, ఏది ఏమైనా రాముడు అరణ్యానికి రావడం ఇదంతా జరిగింది. 14 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత తప్పనిసరిగా మరి రాముడికి, ఎందుకంటే అప్పటి వరకు భరతుడు నేను ఇక్కడే నందిగ్రామంలో ఉంటాను, నేను అసలు నేను ఏలడం ఏంటి, నీ పాదుకలే ఏలగలుగుతాయి రాజ్యాన్ని, ధర్మం 4 పాదాల నడిచేటువంటి అక్కడ నేను ఉండాల్సిన అవసరం కూడా లేదు అంటాడు భరతుడు. నేను కూడా నీతో వస్తాను అన్నటువంటి మాట మాట్లాడినప్పుడు, అలా కాదు నాన్న మాట తప్పనిసరిగా పాటించాలి అని చెప్పినప్పుడు, కనీసం నువ్వు కాకపోతే నీ పాదుకలైనా ఇమ్మని ఆ పాదుకల్ని పెట్టి పాదుకా పట్టాభిషేకం అని కూడా అంటుంటాం. పాదుకలతో ఆయన రాజ్యం ఏరాడు. ఇక మరి 14 సంవత్సరాలు అయిన తర్వాత తప్పనిసరిగా పట్టాభిషేకం చేయాలి కదా. అసలు పట్టాభిషేకం అక్కడ ఆగిపోయింది. ఆ రోజు ఏ ముహూర్తం అయితే ఉందో ఆ ముహూర్తంలో ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ అరణ్యవాసం తర్వాత, అంటే ఆ రావణ సంహారం తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత అద్భుతంగా రాముడు రాజ్యాన్ని ఏలాడు. ఆ రాజ్యం ఏలినటువంటి తీరు అన్నీ కూడా ఇప్పటికీ, అంటే దాదాపు అప్పుడే చెప్పారు, ఆ జరులు ఉన్నంత వరకు ఈ రాముడి కథ ఉంటుందని. అలాగే మనం ఆ పట్టాభిషేకం ఉత్సవాన్ని చేస్తాం. అయితే ఇది 60 సంవత్సరాలకు ఒకసారి అని మన భద్రాచలంలో మాత్రం 60 సంవత్సరాలకు ఒకసారి పట్టాభిషేకోత్సవం ఘనంగా చేస్తాం. ఎక్కడైనా సరే రామ పట్టాభిషేకం అన్నది అన్ని దేవాలయాల్లో కూడా వివాహం తర్వాత చేయడం అనేటువంటిది కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల అప్పుడప్పుడు ఈవెన్ మనం అంటే మామూలుగా
సత్సంగాలు జరుగుతుంటాయి. అక్కడ కూడా రామ పట్టాభిషేకం చేయడం అనేటువంటిది నేను చాలా చోట్ల చూశాను. ఈ పట్టాభిషేకం యొక్క అర్థం ఏంటంటే రాముడు తన కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత తన కుటుంబం వరకు అయిపోయింది. ఆ తర్వాత పట్టాభిషేకం ఎప్పుడు కూడా తన సొంతం కోసమో తన కోసమో కాదు. పట్టాభిషేకం అంతా తన ప్రజల క్షేమాన్ని కాంక్షించినటువంటి వాడు కాబట్టి ప్రజాక్షేమం కోసం, ప్రజాక్షేమంగా ఉండాలంటే రామ పట్టాభిషేకం జరగాలి. సరే, ఆయన మనకు ఆదర్శ పురుషుడు కాబట్టి మనం ఇప్పుడు కూడా మనం పట్టాభిషేకం చేసుకోవాలి. అదమ్మా. అద్భుతమ్మా. స్వామివారికి సంబంధించిన అనేక క్షేత్రాలకి ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క కథ అనేది ఉంటుంది. భద్రాద్రి రామయ్యనే తీసుకుంటే గనక మీరు అన్నట్టుగా స్వయంగా రామోజీ లక్ష్మోజీ రూపంలో వచ్చి ఆ డబ్బులన్నిటినీ కాసుల రూపంలో తానిషా ప్రభువుకి స్వామివారే వచ్చి ఆలయ నిర్మాణం కోసం స్వామివారు ఈ విధంగా రావడం అనేది మనం గమనిస్తాం. దీని వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటి? స్వామివారే స్వయంగా వచ్చి ఆలయ నిర్మాణానికి తానిషాకి ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి అనేది ముఖ్యం. అంటే స్వామి దేవుడు అనే ఎక్కడున్నా సరే, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నేను కాపాడడానికి వస్తాడనేటువంటి నమ్మకాన్ని నిరూపించారన్నమాట. అంటే భగవంతుడు ఎప్పుడు భక్తుడిని మోసం చేయడు. భక్తుడు ఎప్పుడైతే నిస్వార్థంగా, అంటే అంతఃకరణ శుద్ధితో మనస్సు ఏదైతే ఉందో దేవుడి మీద లగ్నం చేసినప్పుడు తనకు ఇవ్వవలసినటువంటి కష్ట నష్టాలని ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా దూరం చేయగలుగుతాడు అనేటువంటి ఇది నిరూపణ అయింది అన్నమాట. కానోజీ అక్కడ వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క దేవాలయ నిర్మాణం గురించి తానిషా ప్రభువుకి చెప్పలేదని చెప్పి ఈ యొక్క అభాండాన్ని మోపి గోపన్నని ఖైదు చేయడం జరుగుతుంది. ఖైదు చేసిన తర్వాత అక్కడ గోపన్న గారు శ్రీరామచంద్రుడి గురించి పచ్చల పథకాన్ని చేయించాను, కిరీటాన్ని చేయించాను, వీటన్నిటినీ చేసి నువ్వు కొలుకుతున్నావు అని చెప్పి వ్యంగ్యాస్త్రంగా పాట పాడుతూ ఉంటారన్నమాట. దాని తర్వాత మళ్ళీ క్షమాపణ కూడా చెప్తూ ఉంటారు. క్షమాపణ చెప్పి దాని తర్వాత ఇలా తన కష్టాన్ని నష్టాన్ని చెప్తూ అది అమ్మవారి గురించి కూడా పాడతారన్నమాట. ఎందుకంటే అమ్మవారికి చెప్పి, అమ్మ నువ్వు స్వామికి చెప్పు, నేను ఇవన్నీ చేశాను, నన్ను ఈ యొక్క జైలు శిక్ష నుంచి నన్ను తప్పించమని చెప్పు అని చెప్తారు. ఆ యొక్క మనస్సు కలిగిపోయినటువంటి శ్రీరామచంద్రుడు ఇందాక మేడం గారు చెప్పినట్టు చంద్రుడి స్వరూపం. చంద్రుడు ఎలాగైతే మనకు ఉండేటువంటి ఒక మంచు పర్వతంలాగా కరిగిపోతుంటుందో అదేవిధంగా శ్రీరామచంద్రుడు కూడా కరుణా పయోనిధి. అంటే కరుణ ఆయనకి లేనటువంటి కరుణ ఎవరికి లేదు. నీ మనస్సులో ఉన్నటువంటి ఏ బాధ అయినా సరే శ్రీరామచంద్రుడికి చెప్పుకుంటే రాముడు వింటాడు. ఆ యొక్క రాముడు సాక్షాత్తు విని రామోజీ లక్ష్మోజీగా రావటం, అదేవిధంగా ఆ యొక్క ధనాన్ని ఆ యొక్క సమయంలో వచ్చేటప్పటికీ తానిషా ప్రభువు గారు నిద్రపోతున్నప్పుడు తనకి స్వప్నంలాగా వచ్చారంట. వీళ్ళిద్దరు వచ్చి ఆ యొక్క స్వప్నమే కదా అని చెప్పి కళ్ళు తెరిచి చూడగానే ధనమైతే ఉంది కానీ అక్కడ మనుషులైతే లేరు. ఆ యొక్క నాణ్యాలు వచ్చేటప్పటికీ ఆ యొక్క కాలంలో ఉండేటువంటి నాణ్యాలు కూడా కాదు, దాన్ని పరిగణించడం. దాని తర్వాత తానిషా ప్రభువు గారే వచ్చేటప్పటికీ ఇక్కడ రామ మందిరానికి ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి ముఖ్యంగా వచ్చేటప్పటికి కానుకలు పంపించడం అనేది జరిగింది. అప్పట్లో మనకు గోల్కొండలో వచ్చేటప్పటికి ముత్యాలు అనేవి ఎక్కువగా లభ్యం అవుతూ ఉండేవి అన్నమాట. కాబట్టి ఏది ఎక్కువగా దొరికితే వాటితో పూజిస్తూ ఉంటాం. అదే సాంప్రదాయంగా కూడా వస్తూ ఉంటుంది చాలా కాలంగా. అది కూడా కాకుండా శ్రీరామచంద్రుడు వచ్చేటప్పటికి సాక్షాత్తు చంద్రుడే కదా, చంద్రుడి స్వరూపమైనటువంటి ముత్యాలు ఇవ్వటం కూడా ఒక విశిష్టమైనటువంటి ఇది. అద్భుతం. శ్రీరామనవమి నాడు పానకం, వడపప్పు నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం కూడా ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ఎందుకమ్మా వాటిని మాత్రమే స్వామివారికి ఇష్టం అని చెప్తారు, వాటిని మాత్రమే పంచాలి, నివేదించాలంటారు? సహజంగా మన పండగల్లో దాదాపు శాస్త్రీయత, ఆరోగ్యతత్వము, అంటే ఆరోగ్య పరిరక్షణ, ప్రకృతి సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఋతువు మారింది, చైత్రమాసం వచ్చింది. ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది, శరీరంలో అందరికీ కూడా దాహార్తి పెరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రతి ఋతువు మారుతూ ఉన్నప్పుడు ఋతుసంధి కాలంలో వచ్చేటువంటి పండగలో మనం చేసుకునే పిండి వంటలు కానీ వంట పదార్థాలు కానీ ఏదైనా సరే దానికి అనుగుణంగా మాత్రమే మన పండుగ పేరులో దేవుడికి ఇదే ఇష్టమని మనకు చెప్పారు మన ఋషులు. అందుకని భాద్రపద మాసం అనగానే ఆవిరి మీద ఉడకబెట్టినవి, ఎందుకంటే మిగతావి అరగవు కాబట్టి. ఏదో సంక్రాంతి అవి వచ్చినాయంటే చలి బాగా తట్టుకోవాలి కాబట్టి నువ్వులు అవి వేసినటువంటివి వండండి, మీ శరీరానికి ఆరోగ్యం కాబట్టి మీ శరీరం కంటే స్వామికి అది ఇష్టం అని చెప్పాం.
అలాగే ఇక్కడ కూడా పానకం చాలా చలవ చేసేటువంటిది. బెల్లం పానకంలో చక్కగా ఆరోగ్యతత్వం కలిగేటువంటి ఇలాచీలు వేస్తారు, మన మిరియాలు వేసి చక్కగా స్వామికి ఆ తీర్థం పెట్టేసి ఆ తీర్థమే మీరందరూ స్వీకరిస్తే తలా ఒక గ్లాస్ ఇస్తాడు. పానకం తాగితే చక్కగా ఆ రోజు మనం ఎండల్లో కూర్చొని ఆ పందిళ్ళల్లో పండిన స్వామి మిట్ట మధ్యాహ్నం జరిగే పెళ్ళి, ఆ మిట్ట మధ్యాహ్నం పందిళ్ళల్లో కూర్చుంటాం. ఇంతమంది వేల మంది కూర్చున్నా కూడా ఏ రకమైన హాని కలగకుండా ఉండేటువంటివి ఈ రెండు కూడా చలవ చేయడం కోసం. ఇది అప్పుడెప్పుడో స్వామికి ఇది ఇష్టం అది ఇష్టం అనేది మనం ఏం చెప్పడం వల్ల ఒక అబద్ధమే అవుతుంది తప్ప, ఏ పండగైనా అందులో మనం స్వామివారికి నివేదించే నివేదనలన్నీ కూడా ఆనాటి ఋషితుల్యులైనటువంటి మన పూర్వీకులు పెట్టినటువంటి ఒక ఆరోగ్యతత్వం అన్నమాట. అలాగే మనం ఈ పానకం కానీ వడపప్పు కానీ ప్రసాదంగా అందరికీ స్వామికి నివేదించి మనం ప్రసాదంగా స్వీకరిస్తాం. అంతకుమించి అందులో పెద్ద అంటే ఇది విశేషమే. మనకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటామో తర్వాతి కాలానికి అనడం పెద్ద విశేషమే. కానీ దాన్ని మీకు ఆరోగ్యం కోసం మాకు బాగా తెలిసిన మేము పొద్దున్న లేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంటాం. అలా కాదు, దాని వెనకాతల భక్తి కూడా కలిగి ఉంటే అది ప్రసాదం అవుతే దాని విలువ పెరుగుతుంది, విశిష్టత పెరుగుతుంది. అది తెలియ తప్పకుండా అమ్మా. అయితే రామరాజ్యం రామరాజ్యం అనేటువంటి పదాన్ని ఎక్కువగా వింటాము. ఏదైనా చెప్పాలనుకున్నా అదే ఉదాహరణగా చెప్తాము. రామరాజ్యం అనేటువంటి మాటకి అర్థం ఏంటండి? ఇప్పుడు శ్రీరామనవమి రాగానే ఒక 9 రోజుల ముందు నుంచి రామనామాన్ని జపించడం, కుదిరితే ఏదో నామకే వాస్తిలాగా రామకోటి రాసేయడం, లేకపోతే కళ్యాణాన్ని వీక్షించి అక్కడితో శ్రీరామ అంటూ దండం పెట్టేయడం వరకే వదిలేయాలా? ఇంకా మనం తెలుసుకోవాల్సినవి, ఆచరించాల్సినవి, ప్రస్తుత జీవన శైలికి అన్వయించుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా? రామరాజ్యం అంటే రాముడు తను ఉన్నటువంటి ప్రజల్ని ఆ విధంగా పాలించాడు కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. ఒక ఉదాహరణగా చెప్తాను, చిన్న కథ. ఒకానొక సమయంలో వచ్చినప్పటికీ ఒక రాముడి దగ్గరికి ఒక గద్ద మరియు అది గొడ్లగూబ 2 వస్తాయి అన్నమాట. గొడ్లగూబ ఏం చెప్తుందంటే, తను ఒక ఇంట్లో నివసిస్తున్నాను, నన్ను ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆ యొక్క పరిష్కారం చెప్పనడు వస్తాయన్నమాట. గొడ్లగూబ గద్ద 2 వస్తాయి. ఆ గొడ్లగూబ ఏం చెప్తుందంటే, తను నివసించేటువంటి ఇంటిలో ఒక గద్ద వచ్చేసేసి తనని ఇంట్లో నుంచి బయటికి పొమ్మని చెప్తుంది అని చెప్తారన్నమాట. అదేవిధంగా గద్ద అంటుంది, లేదు ఇది ఇల్లు నాది, ఈ యొక్క గొడ్లగూబ ఈ ఇంట్లో నివసిస్తూ ఉంది అని చెప్తుంది అన్నమాట. ఈ 2 వచ్చేసేటప్పటికి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చేసేసి అసలు ఈ ఇల్లు ఎవరిది, నాదా లేకుండా ఉంటే ఈ గొడ్లగూబదా అని చెప్పి గద్ద అడుగుతుంది అన్నమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతారన్నమాట. ఏమని అడుగుతారంటే, అంటే రాజుకి న్యాయం చెప్పడం తెలియాలి. ఉండేటువంటి 18 ధాతువులు ఏవైతే ఉంటాయో ప్రతి దేశంలోనూ ఉంటాయి. వాటిలో 15 ధాతువులు అనేవి చాలా ముఖ్యం. ఆ యొక్క రామాయణం చదివినటువంటి వాడికి దానిలో పూర్తిగా నిష్ణాతులు అవుతాడనమాట. ఈ యొక్క చిన్న ఉదాహరణ, ఇప్పుడు రాముడు అడుగుతాడు, ఈ యొక్క గొడ్లగూబను అడుగుతాడు అన్నమాట. గొడ్లగూబ, నువ్వు ఈ యొక్క గూడు నువ్వు నిర్మించుకుంటానంటున్నావు కదా, ఈ యొక్క గూడు ఎప్పుడు నిర్మించుకున్నావు నువ్వు చెప్పు అని అడుగుతాడు అన్నమాట. ఈ యొక్క గూడుని నేను ఈ యొక్క భూమండలం మీద ఎప్పుడైతే ఈ యొక్క చెట్లు మరియు అదేవిధంగా వృక్షాలు వృద్ధి చెందాయో ఆ సమయంలో నేను నిర్మించుకున్నాను అని చెప్తారన్నమాట. దాని తర్వాత గద్దను అడుగుతారు, గద్ద నువ్వు ఇప్పుడు ఈ యొక్క గూడును నిర్మించుకున్నావు చెప్పు అని అడుగుతారు. అప్పుడు గద్ద ఏం చెప్తుందంటే, ఈ భూమండలం మీద మనుషులు ఎప్పుడైతే నడయాడుతున్నారో ఆ యొక్క సమయంలో నేను నిర్మించుకున్నాను అని చెప్తారన్నమాట. 2 వాదనలు విన్నటువంటి శ్రీరామచంద్రుడు పక్కనే ఉన్నటువంటి మంత్రులు, 8 మంది మంత్రులు ఉంటారు శ్రీరామచంద్రుడి యొక్క కొలువులో. ఆ యొక్క 8 మంది మంత్రులు వచ్చినప్పటికీ దశరథుడికి మంత్రులే మరియు అదేవిధంగా తినికి మంత్రులు అవుతారన్నమాట. సో వారితో పాటు వశిష్ఠుడిని వీరిని అడుగుతారన్నమాట. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఈ యొక్క భూమండలం అనేది ఒకానొక సమయంలో శాశ్వత నిద్రలోకి వెళ్ళి దాని తర్వాత శ్రీ మహావిష్ణువులో కలిసిపోయి లక్ష్మీ సమేతంగా మళ్ళీ ఉద్భవించడం జరిగింది. ఆ యొక్క ఎప్పుడైతే ఉద్భవించిందో అప్పుడు మొదటగా చెట్లు, దాని తర్వాత మనుషులు ఈ యొక్క భూమండలం మీదలోకి రావడం జరిగింది. కాబట్టి స్వామి, మా యొక్క ఉద్దేశం ప్రకారంగా ఈ యొక్క గొడ్లగూబ చెప్తున్న దానిలో నిజం ఉంది, గద్ద చెప్తున్న దానిలో అబద్ధం ఉంది అని చెప్తారన్నమాట. అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది చెప్పేటువంటి మాటలు. ఇద్దరు ఒకటే మాట చెప్పినా సరే ముందు చెట్లు వచ్చాయి, దాని తర్వాత మనుషులు రావడం జరిగింది భూమండలం మీదకి. సో కాబట్టి అక్కడ ఒక చిన్న ఇదన్నమాట. అంటే శ్రీరామచంద్రుడు అప్పుడు శిక్షించడానికి అక్కడ పూనుకున్నాడు అన్నమాట. పూనుకున్నప్పుడు వచ్చేటప్పటికి అప్పుడు ఆకాశవాణి ఈ విధంగా చెప్తుంది, రామ నువ్వు ఈ యొక్క గద్దని శిక్షించద్దు, ఎందుకంటే ఈ యొక్క గద్ద పూర్వ జన్మలో ఒక పెద్ద మహారాజు. ఆ యొక్క మహారాజు గారికి
ఒకానొక రోజు బ్రాహ్మడు వచ్చేసేసి 100 సంవత్సరాలకు కావలసినటువంటి భోజనాన్ని అడుగుతారు. ఆ యొక్క భోజనాన్ని అడిగినప్పుడు కొన్ని మాంస పదార్థాలు కూడా ఇవ్వటం వల్ల ఆ యొక్క బ్రాహ్మడు చేత శపించబడి ఈ యొక్క జన్మలో అన్ని తినకూడనివి తినాల్సినవి అన్నీ తింటూ ఈ యొక్క గర్ద రూపంలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి అతను నువ్వు శిక్షించద్దు అని చెప్తారన్నమాట. ఆ యొక్క అంటే ఏదైనా సరే మనం తీసుకునేటువంటి నిర్ణయం ఆన్ ద స్పాట్ తీసుకోవాలి. కాకపోతే తీసుకునేటువంటి నిర్ణయంలో తర్కం అనేది ఉండాలన్నమాట. అందుకనే ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రామరాజ్యంగా ఎందుకన్నారంటే దానాదులు చేసేవాటువంటి వారు దానాదులు చేసేవారు, గోరక్షణ చేశారు. మరియు అదేవిధంగా దానంలో కూడా వచ్చేటప్పటికి భరతుడు ఒకరోజు శ్రీరామచంద్రుడిని వెతుక్కుంటూ అంటే వెళ్ళిపోవద్దని చెప్పేసి మళ్ళీ తిరిగి రమ్మని చెప్పి వేడుకోవడానికి వస్తూ ఉంటాడు. వేడుకునే వచ్చే సమయంలో భరతుడికి శ్రీరామచంద్రుడు ఈ విధంగా చెప్తాడు, నాయన నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి నువ్వేమనుకోవద్దు, ఈ యొక్క భూమండలాన్ని సరిగా పాలించు అని చెప్తారు. చాలా చాలా ధన్యవాదాలండి రవిశంకర్ గారు, అలాగే అమ్మ సునీత గారు. చాలా చక్కనైనటువంటి విశేషాలు మా ప్రేక్షకులకు అందించారు. శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి గురించి, కళ్యాణ విశిష్టత గురించి తెలియజేసినందుకు మీ ఇరువురికి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం ఊరంత వేడుక శ్రీరామ కళ్యాణం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.